భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరుగుతున్న మైనింగ్ అక్రమాలు నిలుపుదల చేయాలి. బీటీపీఎస్ రైల్వే ప్రాజెక్టుకు లక్షల క్యూబిక్ మీటర్లు గ్రావెల్ ఇసుక అనధికారికంగా అక్రమంగా తోలకాలు జరిపి గుత్తేదారులు కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే పోలీసుల పేరు చెప్పి బెదిరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు, రాష్ట్ర ఓబీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ నంబర్, జిల్లా కార్యదర్శి ముత్యాల వెంకటేశ్వరరావు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు మీసాల దుర్గారావు, జిల్లా నాయకులు కామసాని మధుసూదన్, మండల అధ్యక్షుడు పట్టా భిక్షపతి, టౌన్ అధ్యక్షుడు ఈసాల వెంకటేశ్వర్లు, కిషోర్, రవీందర్, మురళీ మోహన్ రాజు ఈ విషయాన్ని జంపన సీతారామరాజు తెలియజేశారు. सीवीसी कंप्लेंट చేయబోతా ఉన్నాం. ఆ పరిస్థితి వస్తే మీ ఉద్యోగాలు ఏమవుతాయో కూడా ఒక్కసారి మైనింగ్ ఏరియా కావచ్చు, దానికి సంబంధించిన ఈ అక్రమాలకు ఏదైతే చేస్తా ఉన్నారో ఆ యొక్క మట్టి ఇసుకు సంబంధించిన దాన్ని కాపాడాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ యొక్క ఫలితం మీ అధికార యంత్రాంగం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటారా, లేకపోతే మీరు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో అక్రమార్కులు ఉన్నారో వాళ్ళపైన ఉంటారా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అదేవిధంగా టీటీపీఎస్ గత 2 సంవత్సరాల క్రితం ఆ యాష్ పాయింట్ నుండి వాటర్ అంతా గోదావరిలోకి వదిలేయడం వల్ల ఈ యొక్క గతంలో కూడా దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్కి 2 సంవత్సరాల క్రితం నేను స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతవరకు 6 నెలల పాటు గోదావరిలో ఆ యొక్క బూడిద కలిసినా ఈ యంత్రాంగం పట్టించుకోలేదు. మా ఫిర్యాదు తర్వాతనే ఎంఓఎఫ్ డైరెక్టర్ తరుణ్ గారు ఆ రోజున వచ్చి ఇప్పటికైనా దీన్ని నిలుపుదల చేయకపోతే మీ యాక్షన్ తీసుకొని ఈ యొక్క బీటీపీఎస్ని ఆపాల్సి ఉంటుందని చెప్పి వారు హెచ్చరించిన తర్వాతనే దాన్ని ఆపడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ రాత్రిపూట ఎవరు లేని సమయంలో నైట్ 12 ఆ టైంలో దాన్ని ఆ యొక్క వాటర్ని ఓపెన్ చేయడం, ఆ యాష్ బూడిద కలిసిన వాటర్ని ఉదయం పూట 6-7 అయ్యేసరికి దాన్ని మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్య గత 3 రోజుల క్రితం ఈ గత 20వ తేదీన మేము ఆ ప్రాంతానికి పరిశీలనకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున వాటర్ మొత్తం గోదావరిలో వదిలిపెడతా ఉన్నారు. అది వదిలిపెట్టడం వల్ల మిషన్ భగీరథ ద్వారా ఆ యొక్క పైప్ లైన్ ద్వారా ఏదైతే వాటర్ ట్యాంకర్ ఉన్నాయో ఓవరేజ్ ట్యాంక్స్, ఆ ట్యాంకర్ ద్వారా వచ్చిన వాటర్ని గ్రామీణ ప్రజానికం ఈ ప్రాంతం అంతా కొన్ని వేల మంది, లక్షల మంది ఆ వాటర్ని మంచిగా వాడుతూ ఉన్నారు. దానివల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీస్, లివర్ అనేక అవయవాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. మేము అధికారులతో మాట్లాడితే బీటీపీఎస్ అధికారులు వాళ్ళు ఏమంటారంటే అప్పుడప్పుడు తప్పదు ఈ వాటర్ని వదలడం అంటారు. నేను ఎన్జీటీ కంప్లైంట్ చేస్తానంటే లేదు కంట్రోల్ చేస్తూ ఉంటారు, మళ్ళీ యథాతథంగా నడుస్తూ ఉంది. అంటే ఈ యొక్క ప్లాంట్ కోసం, మీ అవసరాల కోసం, మీ స్వార్థం కోసం ఈ యొక్క స్థానిక ప్రజలు ఇక్కడ నుండి దాదాపు కొన్ని 100 కిలోమీటర్లు ఈ గోదావరి పయనిస్తూ ఉంటుంది. ఆ గోదావరి తారకం ఉన్న ప్రాంతం అంతా కూడా మిషన్ భగీరథ ద్వారా ఈ గోదావరి నీటిని తాగునీటి అవసరాల కోసం ప్రజలు వాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు అనారోగ్యం పాలై చనిపోయినా మీకు మీ ప్లాంటు మీ స్వార్థం తప్పించి వేరే ఉద్దేశం లేదా, ఆ ప్రజల ఆరోగ్యం మీకు బతుకుతాయని చెప్పి ఆ బీటీపీఎస్ అధికారులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము త్వరలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఇప్పటికే ఎంఓఎఫ్ అధికారులతో మాట్లాడడం జరిగింది. వారందరికీ కూడా మేము ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ బీటీపీఎస్ వాడటం వల్ల ఆ బూడిదని గోదావరిలో వదలడం వల్ల ఈ ప్రజల ఆరోగ్యం దెబ్బతిందో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం కట్టివ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ యాష్ గోదావరిలో కలవడం వల్ల రైతులు గోదావరి నీటి ఆధారంగా పంటలు పండించిన రైతులు ఆ యొక్క మోటార్లు దెబ్బతిని ఈ సిల్ట్ మొత్తం కూడా పేరుకుపోయి విద్యుత్ మోటార్లు దెబ్బతినడం వల్ల ఆధారపడి ఆ యొక్క చేపలు అమ్ముకొని, చేపలు పట్టి దానిపైన అమ్ముకొని జీవనం కొనసాగించే జాలర్లు ఉన్నారో వాళ్ళ యొక్క ఉపాధి కూడా ఈరోజు ఆ చేపలు చనిపోవడం వల్ల ఆ ఉపాధి కూడా కోల్పోవడం జరిగింది. గతంలో మేము కంప్లైంట్ చేసినప్పుడు ఎంఓఎఫ్ అధికారులు ఆ యొక్క డైరెక్టర్ తరుణ్ గారు రాసిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా బీటీపీఎస్ అధికారులు మేము ఆ ఫిషర్మెన్స్ ఏదైతే జాలర్లు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి రైతులకు మోటార్లు ఆ యొక్క దెబ్బతిన్న మోటార్లు మేము రిపేర్ చేయించడం, లేకపోతే మరీ పనికి కాకుండా పోతే కొత్త మోటార్లు భరిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు వారి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ కాపీ కూడా మా దగ్గర ఉంది. కానీ ఎవరికి కూడా ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. మళ్ళీ కనునమ్మ అంటూ మళ్ళీ అదే గోదావరిలో నీరు వదిలిపెడతా ఉన్నారు. ఈ యొక్క అధికారులని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కోర్టుకు లాగుతాం. రాబోయే రోజుల్లో వీళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ కూడా కోర్టులో పిల్లేసి బీటీపీఎస్ ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పార్టీగా చేసి కోర్టులో నేను స్వయంగా పిల్లి అయిపోతా ఉన్నా. ఇప్పటికైనా ఈ యొక్క గ్రావెల్ పైన, ఇసుక పైన, ఆ యొక్క బీటీపీఎస్ అధికారులు చేసే అరాచకం పైన ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇదే వరకు కొనసాగితే
ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక అర్ధరాత్రి పూట పూర్తిగా ఫారెస్ట్లో ఉన్న బుర్రపేట వాగు ప్రాంతం నుండి రామంజనం ఎస్ఆర్సీ కంపెనీ క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంపులోకి అర్ధరాత్రి పూట దాదాపు 30 లారీల ఇసుకను డంప్ చేయడం జరిగింది. ఆ యొక్క స్టాక్ యార్డ్కి కనీసం నేను మైనింగ్ ఏడీకి చెప్పినా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ యొక్క గ్రావెల మీద ఇసుక మీద అనేక సార్లు మైనింగ్ ఏడీ గారికి ఆ యొక్క శాఖ ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ యొక్క శాఖ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, సామాన్యులకు వర్తించే చట్టాలు, ఒక ట్రాక్టర్ ఇసుక మట్టి తీసుకునే ఒక పేద సామాన్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళకు వర్తించే చట్టాలు, కేసులు ఈ యొక్క బడా కాంట్రాక్టర్లకు ఈ మాఫియా రాజ్యం అవతారెత్తుతూ ఉన్న వాళ్ళకి ఎందుకు వర్తించమని మేము అడుగుతూ ఉన్నాం. వాళ్ళని చూసి చూడనట్టు ఎందుకు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు? వాళ్ళకి మీకున్న ఆర్థిక బంధం ఏంటి? వాళ్ళ నుండి ప్రతి నెల ఎంతెంత ముడుపులు మీకు అందుతూ ఉన్నాయని అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున స్వయంగా ఒక రాజకీయ పార్టీగా మేము వాళ్ళతో